పేరా ఏర్పాటు అయిపోయింది 2 సంవత్సరాలు పర్యటన రావాలి ముందుకి గుండె బాధ రావాలి నిజంగా అందువాలి అలా ఆకార సన్నకార ఏం సేమ్ ఇంత ఆలోచన వచ్చిందండి కార్లోనే పల్లి కార్లోనే Body. ఇది మళ్ళా పట్టది ఇది డేంజర్ కప్ప అంతా ముల్లే పక్కన పెట్టి లాస్ట్ లో ఫోటో తీసుకుందాం పక్కన పడే బయట పడే కన్నలో వెళ్ళిపోతాం చోట అక్కడ కెమెరా వెళ్ళిపోతాం కెమెరాకి అది పక్కన పెట్టి లాస్ట్ లో ఫోటో తీద్దాం మార్కెట్ కూడా ఎక్కడ దొరకదు సముద్రంలో తప్ప ఏం చేయలేదు దీన్ని అలాగే అందుకే దూరం పెట్టింది ఇగో ఇది ఆర్థోపాస్ ఆర్థోపాస్ అండి ఇది ఆర్థోపాస్ అండి కనబడుతుందా ఇది సముద్ర ఆర్థోపాస్ చాలా డేంజర్ దీని పళ్ళు చాలా డేంజర్ కానీ టేస్ట్ బాగుంటది పాములా ఉంటది అందరికీ తీర్చాం పర్వాలేదురా ఆర్థోపాస్ నుంచి చేప తీసే ఎందులో ఉంది ఆర్థోపాస్ దీని పేరు ఆలపురిగా అంటారు దీన్ని ఇది ఎలాంటి చేపనైనా సరే దానికే తెలియక లోన్ దూరి లోన్ మాంసం మొత్తం తినేస్తుంది దీనిలో ప్రత్యేకత ఉన్నది ఇదిగో బాగా చూడండి ఇది బయట మార్కెట్ లో కూడా దొరకవు సముద్రంలో దొరికిన అది విచిత్రమైన ఒక ఫిష్ ఇది ఒక చేప మాత్రమే రొయ్య కాదు చేప కాదు ఇది రెండింటి మధ్యలో ఉంటది ఒక జాతి చెందింది ఇది ఇది టైగర్ ఇది ఒక టైగర్ రై చెప్పు ఇది పెద్ద రై అంటారు దీన్ని దీన్ని మన వాళ్ళు ఎవరో తినరు ఈ చైనా కొడుకులు మాత్రం చాలా ఇష్టంగా తింటారు దీన్ని చైనా వాళ్ళు తింటారు అలాగే ఇది టైగర్ రై అండి ఇది మనకి కేజీ 1100 నుంచి 1200 వరకు ఉంటది ఇందులో 4-5 పీసుల కంటే ఎక్కువ రావు ఇవి ఎందుకంటే చాలా పెద్ద రై ఇది ఇంకో రకమైన కప్పు ఇది ఇది మచ్చల కప్పు ఇది
ఇది ఇది ఇది ముళ్ళుల కప్ప ఇది ఇది ముళ్ళుల కప్ప ఇది. దీనికి అంతా ముళ్ళే ఉంటాయి అంతనా. ఇదిగో బాగా చూడండి, ఇది ఒక 4 కేజీలు ఉంటది. ఇది దీని శరీరం చాలా స్ట్రాంగ్ గా ఉంటది, రబ్బర్ లాగా తాగట్లేదు, జారిపోతుంది. ఇదిగో చూడండి, దాని పళ్ళు కూడా సేమ్ మనిషి పళ్ళు ఉన్నాయి. పళ్ళు కూడా చూడండి, ఇది పట్టుకుంటే గాల్లో బెలూన్లో పొంగుతుంది, మళ్ళీ కింద పెట్టేస్తే మొత్తం లోనికి వెళ్ళిపోద్ది. దీని పక్కన ఫోటో తీసుకుందా చూడండి, దీని పక్కన లాస్ట్ ఫోటో తీసుకుందా పడేదాం. దీని పేరు కోడిపుంజి అంటారు. మొత్తం కనబడదు. ఇంకా బాగా చూడండి, వైట్ జాతి గల ఆక్టోపస్ ఇది. చూడండి ఎలా ఉందో. ఇది పట్టుకుంటే అంత బేగ వదలదు కూడా దేన్నైనా, అంత గట్టిగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, అంత గట్టిగా ఉంది ఇది ఆక్టోపస్. ఇది మీ గురించి చూపిస్తున్నా. సముద్రంలో ఎన్నో రకాల జంతువుల్లో ఇది మనకి ఎక్వేరియం బాక్సుల్లో కూడా అక్కడక్కడ కనబడుతుంటుంది, పెద్ద పెద్ద ఎక్వేరియం బాక్సుల్లోనే. కానీ ఈ చేప చాలా ముళ్ళుతో ఉంటుంది, చాలా ప్రమాదకరమైన చేప అంటారు. కూడా ఓకేనా. ఇది మన సముద్రంలో దొరికిన చాలా అరుదుగా దొరికిన శంఖం, అంటే శంఖం తాలిక తినేవడుసులుగా గొల్ల మాంసం, నెట్టగొల్ల. ఇది ఎవరు కూడా జలాలు తప్ప కవర్ ఎక్కువ మంది ఎవరు తినలేరు. ఇది ఇలా విచిత్రంగా టేస్ట్ గా ఉంటది. ఇది వెన్నుముక్కకు మంచిది. అలాగే ఇది వెన్నుముక్కకి చాలా మంచిది. ఇది చూసారు కదండి ఎలా ఉందో. ఇది సముద్రం అడుగున నేల మీద ఉంటది. ఇది చూడండి, మీరు తీసే టైం మట్టి కూడా కొట్టుగా ఉంది ఫుల్గా. మాకు ఫోటో ఆ వీడియో ఫోటో క్యాప్ కింద ఫోటో ఉంటుంది సిమ్మలో, అక్కడ వచ్చింది ఆటోమేటిక్. అడ్డంగా తీయాలంటే ఫోటో తీస్తారు, నాకు అడ్డంగా ఉండదు. చూడు చూడండి ఆక్టోపస్. ఆక్టోపస్ చేపను పట్టేసింది, వదలట్లేదు చేపని ఇది. ఓ